కాలంలో కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతను ఏంటంట, అతను కూడా పటాలంలో నీతిమంతుడు. కొర్నేలి అనే భక్తుడు ఉన్నాడు, అతను కూడా నీతి కలుగుతాడు. నువ్వు ఆశ్రదించబడాలంటే మొట్టమొదట నీ పెదవుల్ని, నీ నోటిని, నీ మాటల్ని జాగ్రత్త చేసుకో. నువ్వు ఆస్వాదించబడాలంటే ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలి. నువ్వు ఆస్వాదించబడాలంటే నీతి కలిగిన వారిపై, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. నీతి, నా నీతికి ఆధారముడు సరిపోల్చలేను నీతో గనులైన వారిని. నీతిస్తుడైన ఆ నీతిస్తుడు నీలో ఉదయించాలి. లెమ్ము తేజరిల్లుము, నీతిస్తుడు నీ మీద నీ మీద ఉదయించి ఉన్నాడు. ఈ రోజు వరకు సరైన ప్రార్థన లేదేమో, ఈ రోజు వరకు నీతి మన దగ్గర లేదేమో, ఈ రోజు వరకు కీడునకు ప్రతికీడు చేస్తూ మేలు చేయకుండా వారిని శపిస్తున్నామేమో, ఆస్వాదించట్లేదేమో. మనం జాగ్రత్తగా చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం.